హలో గైస్, వెల్కమ్ టు క్విక్ రివ్యూ. ఓజీ మూవీలో రామ్ చరణ్ ఉన్నాడా? ప్రకాష్ రాజ్ ప్రభాస్ కి ఏమవుతాడు? పవన్ కళ్యాణ్ ప్రభాస్ కి అన్నయ్య. అది ఎలా? ఓజీ మూవీ జరుగుతున్నప్పుడు ప్రభాస్ ఏజ్ ఎంత? పవన్ కళ్యాణ్ వైఫ్ ని సాహో అమ్మని చంపింది ఒకడే. ఎవరు? ప్రభాస్ పవన్ కళ్యాణ్ కలిసి జపాన్ లో ఉన్న యకుసా గ్యాంగ్ ని అంతం చేస్తారా? ఓజీ మూవీకి ప్రీక్వెల్ ఉంటుందా? ఉంటే స్టోరీ ఏంటి? సాహో మూవీ లింక్ ఉందని ముందే హింట్ ఇచ్చాడా? అది ఎలా? ఓజీ మూవీ విలన్ ఇంకా చావలేదా? అసలు ప్రభాస్ ని ఓజీ మూవీలో ఎందుకు చూపెట్టలేదు? లెట్స్ స్టార్ట్ ద వీడియో. తనకైతే ఓజీ మూవీ హిట్ తో తెలుగు ఇండస్ట్రీ అంతా సంతోషంగా ఉంది. అండ్ అలాగే పీకే ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎందుకనంటే ఓజీ మానియా లాంటిది డే 150 crores తో ఒక కొత్త రికార్డ్ ని సృష్టించిందని చెప్పొచ్చు. ఇది ఓన్లీ ఇండియాలో 62 crores వరకు కలెక్ట్ చేస్తే నార్త్ ఇండియాలోనే దగ్గరగా 50 crores వరకు కలెక్ట్ చేసింది. ఇందులో నుంచి 99% రికార్డ్ కలెక్షన్స్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లోనే కలెక్ట్ చేసింది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఓజీ 2 స్టోరీ గురించి మనకి ఎలాగైతే ప్రెడిక్ట్ చేస్తున్నామో ఓజీ మూవీలోనే ఓజీ ప్రీక్వెల్ స్టోరీ గురించి కూడా మనకు చెప్పడం జరిగింది. ఆ స్టోరీ ఇంకెవరి గురించో కాదు, సుభాష్ చంద్రబోస్ గురించి ఉంటుందని మనకు ముందే హింట్ ఇచ్చేశాడు. ఎలాగంటే ఓజీ మూవీ క్లైమాక్స్ లో తన కూతురు తనకి ఓజీ ఎవరు అని అడిగినప్పుడు సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పడం మొదలెడతారు. అలాగే వరల్డ్ వార్ 2 లో ఇండియాలో నుంచి కొందరు సైనికులు జపాన్ కు వెళ్లి జపాన్ కి ఎలా సపోర్ట్ చేశారు అనేది చెప్తాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, ఒకవేళ ఓజీ ప్రీక్వెల్ అనేది ఉంటే ఆ స్టోరీ మాక్సిమం సుభాష్ చంద్రబోస్ గారి మీద బేస్ అయి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఓజీ మూవీని సాహో యూనివర్స్ తో లింక్ చేస్తున్నామని సుజిత్ గారు ముందే 2 విధాలుగా హింట్ ఇచ్చారు. ఒకటి తన పోస్ట్ ద్వారా, రెండవది ట్రైలర్ లో తను క్రియేట్ చేసిన వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి హింట్ ఇచ్చి. వాజీ అనేది సాహోలో తను క్రియేట్ చేసిన ఇమాజిన్ సిటీ అని మనకు తెలుసు. దాన్నే ఓజీతో లింక్ చేశారు. ఇంకా కొన్ని లింక్స్ ఉన్నాయి, దాని గురించి ముందు మాట్లాడుకుందాం. ఇమ్రాన్ హాష్మి మళ్ళీ నెక్స్ట్ మూవీలో బ్రతికొస్తాడా అంటే ఏమో చెప్పలేము. దానికి సంబంధించిన ఒక చిన్న హింట్ అయితే ఇచ్చాడు. ఓమి చనిపోయే ముందు నేను మళ్ళీ తిరిగి వస్తా అని అంటాడు. అంటే దాని అర్థం నెక్స్ట్ పార్ట్ లో కూడా ఉంటాడా ఏమో చూడాలి. 2 యూనివర్స్ అయితే కలిపారు, కానీ ప్రభాస్ ని మరియు పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఫ్రేమ్ లో చూపిస్తే బాగుండని మీకు అనిపించిందా? అలాగే నాకు అనిపించింది. కానీ అలా చూపించకపోవడానికి రెండే రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మూవీ అటెన్షన్ అనేది డైవర్ట్ అవుతుందని. 2, ఓజీకి మరియు సాహోకి నియర్లీ 20 to 25 years టైం డిఫరెన్స్ ఉంది. కాబట్టి వాళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూపించాలంటే మేనేజ్ చేయాలి. దానికోసం కొంచెం టైం పడుతుంది కావచ్చు. దానికోసమే చూపించలేకపోయారేమో అని నాకు అనిపించింది. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ లో రామ్ చరణ్ ఉన్నాడా? ఈ ఫోటో చూస్తే ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ ఓ ఇంటర్వ్యూలో అది రామ్ చరణ్ కాదు, జస్ట్ అలా రిఫరెన్స్ కోసం తీసుకున్నప్పుడు అది అలా కనిపించింది అని అన్నాడు. కానీ అది ఎంతవరకు నమ్మాలో అర్థం కాలేదు. ఒకవేళ రామ్ చరణ్ ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ ఫాదర్ గా ఇమాజిన్ చేసుకోండి, ఆజాద్ హింద్ ఫౌజ్ లో సుభాష్ చంద్రబోస్ గారితో జపాన్ కెళ్లి అక్కడ జపాన్ వారితో రామ్ చరణ్ గారు ఫైట్ చేస్తూ ఉంటే విజువల్స్ ఊహించుకుంటేనే వేరే లెవెల్ అనిపిస్తుంది భయ్య. ఏంటో అసలు ఈ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ లో ఎవరెవరు హీరోలు ఉంటారో ఎలా వస్తారో అర్థం అవుతలేదు భయ్య. నెక్స్ట్ వచ్చే నాని మూవీ కూడా సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ లోనే అని అంటున్నారు, కానీ అది నాకు నమ్మాలనిపించట్లేదు. ఎంతవరకు నిజమో చూద్దాం. నెక్స్ట్, ఇంతకీ ప్రకాష్ రాజ్ గారు ప్రభాస్ కి ఏమవుతారో తెలుసా? బాబాయ్ అండి. అదే ఈ ఓజీ మూవీలో ప్రకాష్ రాజ్ తమ్ముడు ఎవరంటే రాయ్ అని చెప్తారు. రాయ్ అంటే సాహో మూవీలో ప్రభాస్ వాళ్ళ నాన్న అన్నమాట. ప్రభాస్ వాళ్ళ నాన్న అన్నయ్య ప్రభాస్ కి బాబాయ్ అవుతారు. అంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య అవుతారండి. అదేలా అనంటే ఓజీ మూవీలో మనం గమనించినట్టయితే ప్రకాష్ రాజ్ గారు నాకు 2 కొడుకులు కాదు 3 కొడుకులు అని అంటారు. అంటే అదే ఎమోషన్ తో ఒకవేళ వెళ్ళినట్టయితే పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారికి అన్నయ్య అవుతారన్నమాట. జస్ట్ ఇమాజిన్ అండి, అన్న తమ్ముళ్ళు కలిసి పార్ట్ 2 లో సృష్టించే విధ్వంసం ఉంటది, వేరే లెవెల్ భయ. ఊహించుకుంటేనే గూస్ బంప్స్ అనిపిస్తుంది కదా. ప్రభాస్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఫ్రేమ్ లో చూస్తే ఆ కిక్ వేరే లెవెల్ ఉంటది భయ. ఆ హైప్ ని కూడా ఎవరు అందుకోలేరు. అంతే, చూద్దాం ఓజీ 2 మూవీ ఎలా ఉంటుందో. నెక్స్ట్ మూవీ డీటెయిల్ ఏంటంటే, ఓజీ మూవీ 1993 టైం లైన్ లో జరుగుతుంది. అదే సాహో 2016 టైం లైన్ లో జరుగుతుంది. అంటే సాహో మూవీలో 25 years ముందే తన కొడుకుని దాచిపెట్టారని అంటారు. అంటే 25 years ముందే అంటే ఎగ్జాక్ట్ గా 1990s లో అనుకోవచ్చు. 1990s లో అంటే ఓజీ మూవీ టైం లైన్ 1993 లో జరుగుతుంది. అంటే ఒక ఎగ్జాక్ట్ గా 3 years ముందే సాహో వాళ్ళ అమ్మని చంపేస్తారన్నమాట. ఆ చంపేసిన తర్వాతే సాహో అంటే ప్రభాస్ గారిని వాళ్ళ నాన్న రాయ్ హైడ్ లో ఉంచుతారన్నమాట. అంటే సీక్రెట్ గా ఉంచేస్తారన్నమాట. ఎగ్జాక్ట్ గా 3 years ముందు నుంచే, ఓజీ టైం లైన్ కి 3 years ముందు నుంచే. అంటే ఓజీ మూవీ జరుగుతున్నప్పుడు ప్రభాస్ కి మాక్సిమం ఒక 7-8 years ఉంటాయి అన్నమాట. ఇంకో డీటెయిల్ ఏంటంటే, ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అంటే ప్రభాస్ గారి వదిన అన్నమాట. ఆమెని చంపింది ఇమ్రాన్ హాష్మి గారే. అలాగే సాహో మూవీలో ప్రభాస్ వాళ్ళ అమ్మని చంపింది కూడా
ఇమ్రాన్ హాష్మి గారే. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇమ్రాన్ హాష్మి గారు ఒకవేళ బ్రతికొస్తే పార్ట్ 2 లో ప్రభాస్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇమ్రాన్ హాష్మి గారి వెంట పడుతుంటే, ఆయనని చంపుతుంటే ఆ ఎక్సైట్మెంటే వేరే లెవెల్ అనిపిస్తుంది భయ్య. చూద్దాం ఇది పాసిబుల్లా కాదా. కాకపోతే ఇందులో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీలో 1959 లో పుడతారు. 1993కి వచ్చేసరికల్లా తన ఏజ్ 34 ఉంటుంది. అప్పటికే ప్రభాస్ గారి ఏజ్ ఒక 6-7 ఇయర్స్ ఉంటుంది. అంటే ప్రభాస్ 2016కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి ఏజ్ 57 అన్నమాట. అంటే ఆ ఏజ్ లో పవన్ కళ్యాణ్ గారిని ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారా, లేకపోతే ప్రభాస్ గారి యంగర్ ఏజ్ లో ఉన్నప్పుడు కలుపుతారా అనేదే కన్ఫ్యూజన్. ఒకవేళ రాయ్ ఆ 25 ఇయర్స్ హైట్ లో ఉంచారని సాహోలు చెప్పారు కదా, ఆ మిగతా డేస్ అన్ని పవన్ కళ్యాణ్ దగ్గరే ప్రభాస్ గారు గడిపితే, అంటే ఇది జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అంతే. చూద్దాం భయ్య ఏం జరుగుతుందో. ఈ పాయింట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓజీ మూవీలో మనం గమనించినట్టయితే యకుజా అనే అండర్ వరల్డ్ గ్యాంగ్ ని పవన్ కళ్యాణ్ గారు అంతం చేసేసి ఇండియాకు వచ్చినట్టు చూపిస్తారు. కానీ క్లైమాక్స్ లో అదే యకుజా గ్యాంగ్ మళ్ళీ తిరిగి వచ్చినట్టు మనల్ని చూపిస్తారు. అంటే ఒకవేళ ఓజీ పార్ట్ 2 గనక జరిగితే అందులో ఈ యకుజా గ్యాంగ్ ని అంతం చేయడం అనేది ఉండొచ్చు. అసలు పాయింట్ ఇది కాదు భయ్య. అసలు పాయింట్ ఏంటిదంటే, ఆ యకుజా గ్యాంగ్ ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు అంటే రెండు యూనివర్స్ ని కలిపారు కదా, ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి జపాన్ లో ఉన్న యకుజా గ్యాంగ్ ని అంతం చేస్తే ఆ యాక్షన్ సీన్స్, ఇద్దరు కలిసి చేసే ఫైట్స్ ఎలా ఉంటాయో ఊహించుకోండి భయ్య. ఇవి భయ్య నేను గమనించిన డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ నేను చాలా కష్టపడి గ్యాదర్ చేసా భయ్య. నా కష్టానికి మీరిచ్చే అప్రిషియేషన్ ఒకే ఒకటి భయ్య, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ నా వీడియో కనుక ఒకవేళ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి భయ్య, అండ్ ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.